కేంద్ర ప్రభుత్వానికి లా కమిషన్ చేసిన సిఫార్సులను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టుల వద్ద సమితి కో కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. రాజ్యాంగం పరిధి మేరకు ఆందోళనలు చేసే హక్కు అందరికీ ఉందని ఆయన అన్నారు. ఆందోళనలు సమ్మెలో పాల్గొనే న్యాయవాదులను సస్పెండ్ చేయాలన్న లా కమిషన్ సిఫార్సు ఏ మేరకు సబబని ఆయన ప్రశ్నించారు. డిఎన్ఐ వల్ల న్యాయవాదులు నష్టపోయే ప్రమాదం ఉందని గోవర్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల ఐక్యత, భారతదేశ న్యాయవాదుల ఐక్యత, తెలంగాణ న్యాయవాదుల ఐక్యత, సోదర న్యాయవాదుల ఐక్యత. ప్రెసిడెంట్ గారు అనుకుంటున్నారు న్యాయవాదులుగా, మహాత్మా గాంధీ వారసులుగా లా కమిషన్ ఆఫ్ ఇండియా న్యాయవాదులకు సంబంధించి చేసినటువంటి లా అడ్వకేట్ యాక్ట్ను అమెండ్ చేయాలని 2017 అమెండ్ చేయాలనే దాన్ని మూకుమ్మడిగా భారతదేశ న్యాయవాదులుగా వాళ్ళతో మమేకమై మేము ఖండిస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి అడ్వకేట్ అమెండ్ యాక్ట్ 2017ను అమెండ్ చేయవలసినటువంటి అవసరం లేకున్నా భారత లా కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్లను ఏకపక్షంగా అందరినీ సంప్రదించకుండా, సమన్యాయాన్ని పాటించకుండా ఆ చట్టాన్ని అమెండ్ చేసినట్టయితే న్యాయవాదులకు రాజ్యాంగబద్ధంగా ఒసగినటువంటి హక్కులను, రక్షణలను, అదేవిధంగా పౌరులు కానీ, ప్రభుత్వం కానీ, వ్యవస్థలు కానీ వాళ్ళ హక్కులను కోల్పోతే ముందు వరుసలో ఉండి గొంతును విప్పేటటువంటి న్యాయవాదుల గొంతును పిసికేటటువంటి చర్యగా ఉంది. కాబట్టి రేపు చేయబోయేటటువంటి అమెండ్మెంట్, అడ్వకేట్ అమెండ్మెంట్ బిల్లు 2007ను రద్దు చేసి న్యాయవాదులకు ఉన్నటువంటి హక్కులను దరిదాపుల్లో కూడా రావద్దని తెలంగాణ న్యాయవాదులుగా, భారత న్యాయవాదులుగా కోరుతున్నాం. ఈనాడు భారత ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశ స్వతంత్రంలో న్యాయవాదులు పోరాడందే, వాళ్ళ హక్కులు లేనిదే స్వతంత్రం వచ్చిందా? అదేవిధంగా పక్క దేశం పాకిస్తాన్లో ముషరఫ్ సైనిక పరిపాలన చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాస్వామ్య దేశాన్ని పాలనకు తెచ్చినటువంటి ఆ పాకిస్తాన్ న్యాయవాదుల హక్కులు లేవా? అదేవిధంగా గతంలో 2 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రానికి పోరాడి శాంతియుతంగా సాధించిన హక్కు కాదా అని మేము అడుగుతున్నాం. ఒకటే భారత లా కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు, అదేవిధంగా న్యాయమూర్తులు కూడా సమానమైనటువంటి అధికారులు అంటారు. మరి న్యాయమూర్తులకు ఇచ్చినటువంటి సంక్షేమాలు కానీ, అలవెన్సులు కానీ ఇతరత్ర వాటిల్లో 0.1% న్యాయవాదులకు కలిగించరు అని మేము అడుగుతున్నాం. కాబట్టి వెంటనే రద్దు చేసి, రికాల్ చేసి న్యాయవాదులకు ఉన్నటువంటి హక్కులను పరిరక్షించాలని, ఆ దిశగా ప్రయాణించాలని భారతదేశ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు ఈనాడు తెలంగాణ న్యాయవాదులుగా దానికి సపోర్ట్ చేస్తూ వెంటనే న్యాయశాఖ, కేంద్ర న్యాయశాఖ మంత్రి వెంటనే స్పందించి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి న్యాయవాద సంఘాలు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీలను, అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలను, న్యాయవాదులను సంప్రదించి ఆ చట్టం అమలు కాకుండా చూడాల్సినటువంటి అవసరం, అనివార్యత మన పైన